సియోను ప్రియ కుమారులు, అలాగే ప్రియ కుమార్తెలు కూడా అట్లాగే తగలడ్డారట. ఒకప్పుడు బాగానే ఉన్నారు. యవనస్తులు వీధుల్లో మూర్ఛిల్లి పడిపోయినారట. సంటి పిల్లలు అడక్క తింటున్నారట. ఎవరు వాళ్ళకి భిక్షం వేయట్లేదట. ఆత్మీయుల పరిస్థితులు ఒకప్పుడు ఎలా ఉన్నారు, కానీ దేవుడు అంటారు, మిమ్మల్ని నేను ఏ దృష్టితో చూస్తున్నాను తెలుసా? లెబానోను శిఖరం అంత ఉన్నతంగా ఊహించుకుంటున్నా. మరి మీరేమిటి ఇట్లా తయారయ్యారు? ఒకప్పుడు బాగానే ఉన్నారు కదా. ఒకప్పుడు పవిత్రంగా, భక్తిగా, ప్రార్థన, విశ్వాసము, ఉపవాసము, వాక్య ధ్యానం, ఆత్మల భారం సేవకులైతే రాను 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 సుఖ భోగానికి అలవాటు పడి, విచ్చలవిడితనానికి అలవాటు పడి, ఎందుకంటే మీరు ఇచ్చిన కానుకలు ఉన్నాయి కదా చేతిలో, అందుకని విచ్చలవిడి ప్రవర్తన. ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే బొగ్గు కంటే హీనంగా. ఇతను సేవకుడు నాకు